వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కాపు జేఏసీ సభ్యుడు తోట రామకృష్ణ జన్మదిన వేడుకలు పెద్దేవంలో మాజీ సర్పంచ్ తిగురుపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పిన్న వయసులోనే ప్రజాపక్షాన పోరాడుతున్న రామకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరగా అభిమానుల ఆశీస్సులతో ప్రజాసేవలో ముందే ఉంటారని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి మరియు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మరియు కాపు జేఏసీ రాష్ట్ర మెంబర్ కూడా అయిన తోట రామకృష్ణ జన్మదినోత్సవ వేడుకలైతే వారి స్వగ్రామమైన పెద్దేంలో ఘనంగా జరగడం జరిగింది. ముఖ్యంగా మాజీ సర్పంచ్ తిగురుపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, అదేవిధంగా స్థానికులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ చేసి మరీ తోట రామకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను అయితే జరుపుకోవడం జరిగింది. మరిన్ని జన్మదినోత్సవాలు కూడా అనేకం జరుపుకోవాలని, అదేవిధంగా అనేక ఉన్నతమైన పదవులను అధిరోహించాలని కూడా ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆకాంక్షించడం కూడా జరిగింది. వాస్తవానికి ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ఇటు కమ్యూనిటీ పరంగా కూడా ఎంతో క్రియాశీలకంగా ఉండే తోట రామకృష్ణ గారు అయితే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపక అధినేత కూడా అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా ఎంతో బిజీగా ఉండే తోట రామకృష్ణకైతే పెద్దేంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మరీ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవడం కూడా ఒక విశేషంగా చెప్పవచ్చు. అదే కాకుండా సమీప భవిష్యత్తులో కూడా నిరంతరం ప్రజల మధ్యనే ఉండి ప్రజాసేవ లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని కూడా ఆయన తెలియజేశారు. ఇప్పటికే అనేక విధాలుగా అటు సేవా కార్యక్రమాలతో కూడా ఎప్పుడు బిజీగా ఉండే తోట రామకృష్ణ అయితే ఇటు రాజకీయ పరంగా కావచ్చు, అటు కమ్యూనిటీ పరంగా కావచ్చు అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో కూడా మరోవైపు ఇటీవలి కాలంలో ఉద్యమ ప్రస్థానాన్ని కూడా వేగవంతం చేసిన తోట రామకృష్ణ కూడా మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలనేది ఇప్పుడు పెద్దేవంలో జరిగిన అభిమానుల కోలాహలం నేపథ్యంలో వాళ్ళంతా ఆకాంక్షించడం అయితే జరిగింది. తన బర్త్డేకి అయితే పెద్ద ఎత్తున విచ్చేసి అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి అటు పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా పెద్దేం అటు స్థానికులు కావచ్చు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా తన జన్మదినోత్సవం సందర్భంగా తోట రామకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. వారి అభిమానం మేరకు తాను నిత్యం జనంతో మమేకం అవుతూ అటు రాజకీయ పరంగా కావచ్చు, ఇటు సేవా పరంగా కావచ్చు నిరంతరం అందుబాటులో ఉంటూ సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉంటానని ఈ సందర్భంగా తన బర్త్డే సందర్భంగా అయితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీని మంచి ముందు